ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ దేవా నీ యొక్క ఆధిపత్యానికి అప్పగించుకుంటూ వస్తున్నాం. దేవా ఈ దినము ప్రభా ప్రపంచంలో దేవా దురాత్మ, అంధకార, చీకటి, దైపు, శిల్లంగ శక్తులు, భూతు వైద్యులు, శకునుగాండులు దేవా వారి రక్షణ కొరకు వారి నరకములకు వెళ్లకుండా అయా నీ పరలోకరాలు స్వతంత్రించుకుని వారికి ఎవరిని ఏర్పాట్లు ఉన్నారో అటు వారిని రక్షించి నీ సహాయము దయచు. యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మూడు 398 పాట పాడుకుందాం. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచే. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచే. చూపే ప్రేమను రే కొరకు जाते बहुल करुणा तोड़ा तेरा दियनु. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడా. బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడా. సమాప్తమని తలను వాంటి సర్వలోక సృష్టికర్త తాటు చేరుము. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యం 23వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను. అందుకు ప్రధాన యాజకులు అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతను చూచి, సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రం చొప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అనెను. దగ్గర నిలుచున్న వారు, నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అశ్రేష్టాంబు గ్రంథములో ఎచోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా వింటున్న మా ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వర్తమానం విందాం. 22వ అధ్యాయం 30వ వచనంలో, మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయంగా తెలుసుకొని కోరి సహస్రాధిపతి
అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. మరునాడు అతని మీద నేరం మోపాలని సహస్రాధిపతి వద్దకు అతన్ని తీసుకొని వచ్చారు. మహాసభ వారు కూడి వచ్చి అతన్ని పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెడుతూ అతని మీద నేరం మోపాలని చూస్తూ వచ్చారు చాలామంది. అయితే 23 మొదటి వచనంలో పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకునిచుంటేనని చెప్పెను. పౌలు నిర్దోషి. పౌలు ఎటువంటి వాడంటే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వాడు. పౌలు ఎటువంటి అంటే మత్తయి సువార్త 5:8 ప్రకారముగా హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. ఒకప్పుడు సౌలు అంటే పెద్దవాడు గనుక దేవుని సంఘాన్ని పరిశుద్ధులని పాడు చేసే వ్యక్తి. తన మనస్సు ఒకప్పుడు మంచిది కాదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కల్లారా చూశాడు, ప్రభువుతో మాట్లాడాడు, తన పాపములు ప్రభువు క్షమించాడు, ప్రభువు తన రక్తములు తన పాపములు కడిగాడు, తన పరిశుద్ధపరిచాడు. తన సేవ కొరకే ఆయన ఆశ అంతంతటా వెళ్ళి రాజులట అధికారులట నువ్వు నా నామమును ప్రకటించాలి, నా కొరకు ఎన్ని శ్రమలైనా నువ్వు అనుభవించాలి అని చెప్పినప్పుడు పౌలు ప్రభు కొరకు ఆ రీతిగా ఆశ అంతంతట్లో ప్రకటిస్తూ వచ్చినప్పుడు పౌలు అర్తిమి మహాదేవి యొక్క కనుక ఆ యొక్క దేవతి యొక్క ఆ యొక్క శక్తిని సామర్థ్యతను కనుక అవి గొప్పవి కావు, చేత్తో చేయబడినవి దేవులు కావు అని చెప్పి వాటి యొక్క శక్తిని ప్రభావాన్ని తక్కువ చేసిన కారణం చేత, రెండోది దేవాలయమును అన్యజనులను తీసుకొచ్చి అపవిత్రపరుస్తున్నాడని పౌలు మీద నేరం మోపుతూ వచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే పౌలు వారందరూ ఎదుట ఏం చెప్తుందంటే, పౌలు మహాసభ వారిని తెరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై మీ దేవుని ఎదుట నడుచుకునిచుంటేనని స్పష్టంగా చెప్పాడు. ఈ భూమి మీద ఎంతోమంది ఉంటారు కానీ వారు మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండరు. అపోస్తుడైన పౌలు ఎందుకు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడంటే సృష్టికర్తను దేవుని ఎరిగి ఉన్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు. కనుక పౌలు సృష్టికర్తన దేవుని ఎరిగాడు గనుకనే అతడు ఎదుట ఎటువంటి తన మనసులో ఎటువంటి కల్మషము కానీ ఎటువంటి పాపము కానీ ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరికి మోసం చేయాలని కానీ కనుక తనను గురించి గొప్ప చెప్పుకోవాలని కానీ అతనిలో ఏమాత్రము కూడా అటువంటి స్వభావం లేదు. అందుకే పౌలు అంటున్న, సహోదరులారా, మంచి మనస్సాక్షి కలిగిన వాడినై దేవుని ఎదుట నడుచుకునిచుంటేనని అని స్పష్టంగా వారు ఎదుట చెప్పినప్పుడు వారన్నమాట, అందుకు ప్రధాన యాజకుడిని అననీయ అతను నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచున్న వారికి ఆజ్ఞాపించును. పౌలు అతను చూచి, సున్నము కుట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించున్నావా అని అనెను. దగ్గర నిలుచున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనెను. కనుక పౌలు ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు అన్నయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు, యాజకుడు. అతడు ఏమనండి, అతను నోటి మీద కొట్టుడి, తాను మంచివాడని చెప్పుకుంటున్నాడు అని చెప్పి అన్నయ్య అనే ప్రధాన యాజకుడు చెప్పినప్పుడు పౌలు అతను ఈ రీతిగా అన్నాడు, సున్నము కుట్టిన గోడ, దేవునిని కొట్టును అని చెప్పినప్పుడు కనుక నీవు ధర్మశాస్త్రం చెప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధముగా కొట్టను ఆజ్ఞాపిస్తున్నావా? కనుక ప్రధాన యాజకుడు అయ్యుండి నువ్వు ఈ రీతిగా చేస్తావా అంటే కనుక అప్పుడు పౌలు అన్నాడు, అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, కనుక నీ ప్రజల అధికారిని నిందింపవద్దు. కాకుండా వారు అన్నాడు, నువ్వు ప్రధాన యాజకుని దూషిస్తావంటే అప్పుడు పౌలు అన్నాడు, నీ ప్రజల అధికారి నిందింపవద్దని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది, అతడు నిజముగా ప్రధాన యాజకుడని నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పాడు. ఈ ఒక్క మాటే చాలండి, అతడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు, తన తప్పుని యథార్థంగా ఒప్పుకున్నాడు. అతను ప్రధాన యాజకుడిని తెలియక ఆ పౌలు నోటి మీద కొట్టడాన్ని ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ధర్మశాస్త్రం చెప్పున కూర్చోండి నాకు కొట్టను ఆజ్ఞాపిస్తావా అని చెప్పి ప్రధాన యాజకుడిని తెలియక మాట్లాడినప్పుడు అతడు ప్రధాన యాజకుడిని తెలుసుకున్న పౌలు
నీ ప్రజల అధికారి నిందింపవద్దని వెంటనే తన తప్పు ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే పౌలు మంచి మనస్సాక్షి కలిగిన వాడు. నిర్దినాన్ని ప్రియా దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నీ తప్పులేంటో నువ్వు గ్రహిస్తున్నావా? నీ పాపం ఏంటో నువ్వు గ్రహిస్తున్నావా? నీ సేవ ఏంటో నువ్వు గ్రహిస్తున్నావా? నీ సంఘం ఏంటో నువ్వు గ్రహిస్తున్నావా? నీ తోటి విశ్వాసుల యొక్క జీవితాలు ఏమిటో నువ్వు గ్రహిస్తున్నావా? ఎవరు ఎట్లా బ్రతుకుతే నాకెందుకులే, ఏ విశ్వాసం ఎలా బతుకుతే నాకెందుకులే, ఏ సేవకుడు ఎలా బతుకుతే నాకెందుకులే అనుకుని శ్యామాకులు రాసుకొని ఎంతకాలము పరిచర్యలు ముందు కొనసాగుతూ ఉంటావు. కనుక పౌలు వెంటనే అతన్ని గద్దిస్తూ వచ్చాడు. కనుక పౌలు అతన్ని గద్దించినప్పుడు నువ్వు ధర్మశాస్త్రం చెప్పిన న్యాయం తీర్చడానికి కూర్చొని నువ్వు నన్ను కొట్ట ఆజ్ఞాపిస్తావని చెప్పినప్పుడు అతనికి ప్రధాన యాజకుడిని గద్దిస్తూ వచ్చాడు. అయితే అతను ప్రధాన యాజకుడిని తెలిసి నీ ప్రజల అధికారం నిందింపవద్దని తన తప్పు తను తెలుసుకుంటూ వచ్చాడు. సేవకుడిగా ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎన్నుమార్లు గద్దించిన లోబడలేనివాడు దేవుని శిక్షకు పాత్రుడవుతాడు. ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు తోటి విశ్వాసి అతన్ని గద్దించాలి. మనం లేఖనములు చూసినప్పుడు సహోదరులుగా ఒకరిని హెచ్చరిక చేసుకోవాలి. ఆ దినము సమీపించిన కొలది మీరు అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పుకోవాలి తప్ప పాపం చేసేవారికి, మోసం చేసేవారికి, అన్యాయం చేసేవారికి, అక్రమంగా ధనాన్ని అర్జించేవారికి నువ్వు సపోర్ట్ చేయకూడదు. పరులు చేసిన పాపములో నువ్వు పాలివాడుగా ఉండకూడదు. వారిలో ఒక భాగము సద్దూకాయలు, మరి ఒక భాగము పరిశీలయున్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిశీల సంతతి వాడును, మనకున్న నిరీక్షణ గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అక్కడున్న రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి పరిశీలి గుంపు, ఒకటి సద్దూకాయల గుంపు. కనుక పరిశీలను ఉద్దేశించి, సద్దూకాయలను ఉద్దేశించి పౌలు అన్న మాట ఏంటంటే, పరిశీలన ఉన్నట్టు పౌలు గ్రహించి, సద్దూకాయలను మరి ఒక భాగము పరిశీలన ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిశీల సంతతి వాడును, మనకున్న నిరీక్షణ గూర్చి, మృతులు పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. నేను పరిశీడు సంతతి వాడును, కనుక నేను విమర్శింపబడుచున్నానని పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కనుక ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి విమర్శిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, సత్యాన్ని గ్రహించి వారందరూ విమర్శించరు. అసత్యంలో ఉన్నవారు ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. ఎదుటివాని తప్పు పట్టాలని ప్రయత్నించిన సద్దూకాయ లాంటి వారు కనుక ఎప్పుడు ఇతరుల తప్పులు పట్టాలని చూసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదట నీ తప్పు, నీ లోపం ఏంటో నువ్వు చూసుకో. నీ కంటిలో నలుసు ఉంచుకొని, దూరం ఉంచుకొని ఎదుటివాని కంటిలో కనుక నలుసు కనిపించదని దాన్ని తీసివేయమని చెప్పుకోవడం కాదు. కానీ ఇక్కడ పరిశేడు సంతతి వాడును, కనుక మృతులు పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నాను. పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి ఆయన మృత్యుంజయుడై మూడో దినాన్ని తిరిగి లేచాడని ఆసియా అంతంతటా స్పష్టముగా తన యొక్క యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని స్పష్టముగా తెలియచేస్తూ వచ్చాడు. ఎక్కడ ఏ మనుషునికి భయపడలేదు. దీని అర్థం ఏంటంటే, నిజమైన సేవకుడు ఎవరికి భయపడడు. నిజమైన సేవకుడు సత్యాన్ని బోధించడానికి ఏ మనుషునికి దాసుడు కాడు. నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ స్వతంత్రుడిగా ఉంటాడు. తర్వాత మనం గమనిస్తున్నట్లుగా అయితే అలాగు నా చెప్పినప్పుడు పరిశీలకును సద్దూకాయలకును కలహం పుట్టినందున ఆ సమూహంలో రెండు పక్షములాయను. సద్దూకాయలు పునరుద్ధానము లేదనియు, దేవదూత అయినను ఆ ఆత్మ అయినను లేదని చెప్పుదురు కానీ పరిశీలు రెండును కలవని చెప్పుకొందరు. ఇక్కడ పరిశీలకు సద్దూకాయలకు ఆ కలహము పుట్టినందున రెండు పక్షములుగా వారు అయిపోయారు. సద్దూకాయలు కానీ కలహము ఎందుకు వస్తుందంటే, సత్యము చెప్పినప్పుడు అసత్య వ్యక్తి అంగీకరించడు కనుక గొడవలు ఆడుతాడు, అసమాధానంగా ఉంటాడు, వ్యతిరేకిస్తాడు, చెడ్డ మాట్లాడుతాడు. కనుక సత్యవంతుడు ఏం చేస్తాడంటే, సత్యాన్ని బోధించి గొడవాడిన పర్లేదు కానీ, కలహం కలిగిన పర్లేదు కానీ, సత్యము వారికి తెలియచేయాలని స్పష్టముగా చెప్తూ వస్తాడు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, మనం ఎవరితో కలహము కలిగినప్పుడు కూడా నువ్వు అన్యాయంగా కలవరం కలిగి ఉంటే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది.
నువ్వు న్యాయం చెప్పి అవతల వాళ్ళు కలవరపరిస్తే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది. ఇక్కడ సద్దూకాయల ఉద్దేశం ఏంటి? సద్దూకాయలు ఏమంటారంటే పునరుద్ధానం లేదని, దేవదూత అయినను ఆత్మైనను లేదని చెప్పుకుంటారు. సద్దూకాయలు పునరుద్ధానం చచ్చిపోయిన తర్వాత ఎవరు లేవరు, యేసుప్రభు చచ్చిపోయి లేవలేదని, రెండో చచ్చిపోయిన తిరిగి లేవరని, దేవదూత లేదని, ఆత్మ లేదని సద్దూకాయలు వారి నమ్మకం. కానీ పరిచయులు అయితే ఏం చెప్తున్నారు? పరిచయులు రెండును కలవని ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ మూడు ఉన్నాయి. ఒకటి పునరుద్ధానం ఉందని, రెండోది దేవదూత ఉందని, దేవదూతలు ఉన్నాయని, మూడోది ఆత్మ ఆ దేవుని ఆత్మ ఉందని స్పష్టంగా పరిచయులు నమ్మగలిగిన వారు ఉన్నారు. కనుక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నమ్మగలిగే వారే సత్యవంతులు. దేవుని వాక్యాన్ని పునరుద్ధానం నమ్మలేని వారు, దేవదూత నమ్మలేని వారు, ఆత్మ పరిశుద్ధాత్మ ఉందని నమ్మలేని వారు కనుక దేవునికి విరోధంగా బ్రతికేవారు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో దేవునికి ఆత్మను కనుక నా ఆత్మ లేనివాడు నావాడు కాడని రోమపత్రికలో మన లేఖనాన్ని చూస్తున్నాం. తర్వాత మనం గమనిస్తే అప్పుడు పెద్ద గొల్ల పుట్టెను. పరిచయులు పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేదరేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతముగా పట్టుకొని కోటలోని తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించును. ఇక్కడ శాస్త్రులకి పరిచయులకు కలహం ఎక్కువ అయ్యింది. శాస్త్రులు పరిచయుల మధ్య ఆత్మ ఉండొచ్చు, గనుక దేవదూత ఉండొచ్చు అని పరిచయులు చెప్పిన మాటను సద్దూకాయలు నమ్మట్లేదు. దీన్ని బట్టి వారిద్దరి మధ్య కలహం ఎక్కువ అయ్యింది. కనుక వారు కలహం ఎక్కువైనప్పుడు పౌలుతో తగువులాడుతూ పౌలుని చీల్చివేస్తారేమని అక్కడున్న సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి పౌలుని బలవంతంగా పట్టుకొని కోటలను తీసుకొని రండని సహస్రాధిపతి ఆజ్ఞాపించాడు. కనుక ప్రియ దేవుని సేవకులారా, కనుక లోకస్తుల వలె మనం గొడవలు ఆడుకోకూడదు, అన్యజనుల వలె గొడవలు ఆడుకోకూడదు, నామకార్థ క్రైస్తవుల గొడవలు ఆడుకోకూడదు. కనుక అవిశ్వాసుల వలె మనం లోక సంబంధమైన గొడవలు కలహాలు గనుక మనం ఉండకూడదు. నిర్దినాన్ని విశ్వాసులు సైతము, సేవకులు సైతము ఇతరులతో గొడవలాడుతూ, ఇతరులతో మచ్చరపడుతూ, ఒకరు వారి లోపాన్ని వీరి లోపాన్ని వాళ్ళు కనుక చెప్పుకొని వారుగా కనుక కనిపిస్తూ ఉన్నారు. కనుక పౌలు వాళ్ళ మధ్య తగు వచ్చినప్పుడు కూడా, వారు పౌలుని చంపడానికి ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ సహస్రాధిపతిని ఒక అధిపతి పౌలుని కోటలోని తీసుకొని పొమ్మని చెప్పి అక్కడ పోలీసులకు ఆజ్ఞాపించినప్పుడు వారు తీసుకొని వెళ్తూ వచ్చారు. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క పౌలుని చంపకుండా కాపాడేది దేవుడు. ఈ సహస్రాధిపతికి దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి పౌలును రక్షించాలని ఉద్దేశం. దీని అర్థం ఏంటంటే మనం నీతి నిమిత్తం విమర్శించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతిగా సత్యము యథార్థత సత్యవాక్యాన్ని బోధిస్తే కనుక భక్ష్యం గారికి గొప్ప దైవజనులకి సేవకులు అనేకమంది శత్రువులు అయ్యారు, అనేకమంది విశ్వాసులు శత్రువులు అవుతారు. నువ్వు లోకములో సత్యవాక్యాన్ని బోధిస్తే నీ ఇంటి వారే నీకు శత్రువు అవుతారు, నీ స్నేహితులే నీకు శత్రువులు అవుతారు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నీకు శత్రువులు అవుతారు. పౌలుని కాపాడడానికి దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కోటలను తీసుకుని వచ్చిన తర్వాత సైనికులు, పోలీసులు ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చుంటువో అలాగున్న రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఆ రాత్రి ప్రభువు పౌలు కనిపించి, పౌలా ధైర్యముగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి ఎలా నువ్వు సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా నన్ను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నది, కనుక నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి ప్రభువు పౌలుతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దీని అర్థం ఏమిటంటే సృష్టికర్తన దేవుడు ఏ సేవకుని పిలుస్తాడో, ఏ విశ్వాసుని పిలుస్తాడో, ఏ సేవకుడు దేవుని చిత్తంలో జీవిస్తాడో, ఏ విశ్వాసి దేవుని చిత్తంలో జీవిస్తాడో
ప్రభు వారితో ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదివినప్పుడు ఆడుతాడు, వాక్యం విన్నప్పుడు మాట్లాడతాడు. కనుక వైకి నుంచి మెల్లనైన స్వరం వినిపిస్తుంది. అలాగే పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు ఆ మాటలు విన్నాడు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపాలను పుచ్చుకొనమని ఒట్టి పెట్టుకొనిది. ఈ కుట్రలో చేరిన వారు 40 కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకొని ఉన్నాం. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొన్నట్లును అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పాను. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలుని వాళ్ళు చంపాలని 40 మంది పైగా వాళ్ళు ఒట్టి పెట్టుకున్నారు. మేము పౌలుని చంపు వరకు కూడా మేము ఏ ఆహారం తినము, నీరు తాగము అని చెప్పి ఒట్టి పెట్టుకొని ఇతన్ని ప్రధాన యాజకుని యొద్దకి తీసుకొని వచ్చి సహస్రాధిపతి యొద్దకి అతన్ని తీసుకుని వచ్చినట్లయితే అతని దగ్గరికి వెళ్ళక మునిపే దారిలో మేము అతన్ని చంపివేస్తాము అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు పౌలు మీద. ప్రియా సహోదరుని, ఇది మనకేం అర్థమవుతుందంటే, ఆయన్ని ప్రాణము కాపాడు, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు ఆయన్ని కాపాడుతాడు. కనుక ఆయన అందుకంటే భుజంగములను మీరు అనగదొక్కుదురు, కనుక పావులను మీరు అనగదొక్కుదురు, కనుక అవి మీ మీద ఏ హాని మీకు చేయవు. మీరు పాములు తొక్కినప్పుడు అవి మీకు ఏ హాని చేయవు. కనుక కారణం ఏంటంటే ప్రాణం కాపాడేది ఆయన, శత్రువు వల్లో నుంచి విడిపించేది ఆయన. కనుక ఒకసారి ఎలీషా గారి చుట్టూ కనుక గెహాజీ బయటికి వచ్చాను, దైవజనుడా మనం చనిపోబోతున్నాం, మన చుట్టూ గొప్ప సైన్యం ఉందంటే లోపల నుంచి ఆయన ప్రార్థన ప్రభువా వీడు చూసినట్లు వీడి కండ్లు తెరువు అని ప్రార్థన చేస్తే వారి చుట్టూ దేవదూతలు కత్తులు పట్టుకుని నిలబడ్డారు. కారణం ఏంటంటే అప్పుడు గెహాజీ ఎలీషా చెప్పిన మాట విని ఆశ్చర్యపోయారు. కనుక వారి పక్షంగా ఉన్నవారి కంటే మన పక్షంగా ఉన్నవారు అధికులు. కనుక ఎప్పుడు కూడా శత్రువులకి భయపడకుండా శత్రు ఎదుట ధైర్యంగా నిలబడగలిగే శక్తి సామర్థ్యత ఎవరిచ్చేవారంటే పిలిచిన దేవుడు, రక్షించిన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. కనుక ఆ రీతిగా సహస్రాధిపతికి రాకమునిపే ఏం జరిగింది చూద్దాం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలులకు ఆ సంగతి తెలిపిను. అప్పుడు పౌలు శతాధిపతిలో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవాణ్ణి సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పవలని ఉన్నాడనను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతను తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్న ఈ పడుచువాన్ని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగను. సహస్రాధిపతి అతన్ని చెయ్యి పట్టుకొని అవతల తీసుకొని పోయి, నీవు నాతో చెప్పవలసిన ఉన్నదేమని ఒంటరిగా అడిగను. అందుకు అతడు, నీవు పౌలుని గూర్చి సంపూర్తిగా విచారింపబోనట్టు అతన్ని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలని నిన్ను వేడుకుంటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటలకు నువ్వు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానం పుచ్చుకోమని ఒట్టి పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకున్న వాళ్ళని కనిపెట్టుకొని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, ఈ సంగతి నాకు తెలిపితువని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాన్ని పంపివేసును. తరువాత అతడు శతాధిపతుల్లో 2 తన యొద్దకు పిలిచి, కైసరు వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెలు గల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. గనుక ఈ సంగతి 40 మంది కంటే ఎక్కువ
మంది పౌలుని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు మేనలుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఒక అధిపతి ఒక సైనికుడి దగ్గరికి వచ్చాయా, నేను పౌలుని సహస్రాధిపతితో మాట్లాడాలి, నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పక మునుపు ఈ యొక్క వ్యక్తి పౌలుకు వచ్చి చెప్పే విషయాన్ని పౌలే ఒక అధిపతిని పోలీసుని పిలిపించి ఇతని సహస్రాధిపతి తీసుకుని వెళ్ళమని చెప్పి అతను ఏదో అతనికి చెప్పాలన్న ఆలోచన కలిగి ఉన్నాడంటే వెంటనే ఆ పోలీసు అతను తీసుకుని సహస్రాధిపతి తీసుకుని వెళ్ళాడు. నీతో ఒంటరిగా మాట్లాడంటే అవతల తీసుకెళ్ళి తన ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాడు. ఏంటి నువ్వు వచ్చిన పని చెప్పంటే, అయ్యా పౌలుని చంపాలని 40 మంది కంటూ ఎక్కువ మనుషులు నీ దగ్గరికి ఆ పౌలుని తీసుకొచ్చినప్పుడు కనుక అతన్ని చంపాలని దారిలోనే నీ దగ్గర రాకమునిపే అతన్ని చంపాలని ఒట్టి పెట్టుకున్నారు. వారు ఉపవాసం ఉన్నారు, వారు అన్నపానములు ఏవి తీసుకోలేదు. కనుక నీ దగ్గర మాట తీసుకోవాలని తను నీ దగ్గర నువ్వు పౌలుని రప్పించినట్లయితే వారు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అనే సంగతి పౌలు మేనలుడు ఈ సహస్రాధిపతికి చెప్పినప్పుడు అతడు ఆ సహస్రాధిపతి వెంటనే ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పినట్లుగా ఎవరికి చెప్పొద్దు, నువ్వు వెళ్ళు పని చెప్పి అతను పంపించి రాత్రి అప్పుడు జరిగిన పరిస్థితి మనం గమనించినట్లయితే చూడండి, ఆ పడుచువాన్ని పంపివేసు. తర్వాత అతడు శతాధిపతుల్లో 2 తన యొద్దకు పిలిచి కైసరు వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులను 200 మంది ఈటెలు గలవారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రముగా తీసుకుని పోటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. ఎప్పుడైతే ఈ సహస్రాధిపతి పౌలు మేనల ద్వారా ఈ వార్త విన్నాడో వెంటనే 2 శతాధిపతులను పిలిపించి గనుక రాత్రి 9 గంటలకు మీరు కైసరుకు ఇతన్ని తీసుకొని పౌలుని తీసుకొని వెళ్ళాలి. కైసరులో అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంటున్న అధిపతులకు మీరు ఆ కైసరు వెళ్ళుటకు 200 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులను 200 మంది ఈటెలు గల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రముగా తీసుకుని పోవాలని ఆజ్ఞాపించి ఒక ఉత్తరము కూడా రాసి వారికి ఇచ్చి రాత్రి 9 గంటలప్పుడు పౌలుని రహస్యముగా ఈ సహస్రాధిపతి పంపిస్తూ వచ్చాడు. ఎవరు ఈ రీతిగా పౌలుకు సహాయం చేశారంటే ఇక్కడ 11వ వచనం చూస్తే, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగునే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసిందని చెప్పింది. యెరూషలేములో ఎదుగు సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడే ఆ 40 మంది తన దగ్గర రాకుండా సహాయం చేశాడు. వాళ్ళు చంపకుండా సహాయం చేశాడు. ఆ అధిపతితో దేవుడు మాట్లాడుతూ పౌలు మేనల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ రాత్రికి రాత్రే పౌలుని అక్కడి నుంచి గొప్ప సైన్యాన్ని సిద్ధపరిచి ఆ సైన్యం మధ్య పౌలుని గుర్రం ఎక్కించి దాని సైనికులతో కనుక ఫెలిక్స్ అనే అధిపతి దగ్గరికి కైసరుకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా పౌలు కనుక ఇంతగా పౌలుకు సహాయం చేసేది ఎవరు అంటే కేవలం ప్రభు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద మనుషులు నమ్ముకుంటే కంటే రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం ఏ మనుషుని నమ్ముతామో ఆ మనుషుడే మనం మోసం చేస్తాడు. కొంతమంది సేవకులు నిమిత్తం మోసం చేస్తారు, కొంతమంది విశ్వాసుల నిమిత్తం మోసం చేస్తారు. కానీ పౌలుకి సహస్రాధిపతి ద్వారా దేవుడు సహాయం చేశాడు. కనుక ఫెలిక్స్ అనే అధిపతి కైసరికి పంపించమని రాత్రి 9 గంటలకు గొప్ప సైన్యాన్ని సిద్ధపరిచి ఆ సైనికుల మధ్య నుంచి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలను రక్షించు. యెహోషువ గ్రంథం యెహోషువకు ఇచ్చిన వాగ్దానం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువును అన్నట్లుగా మనం జ్ఞాపం చేస్తున్నాం. మోషే జీవితాన్ని గమనించినట్లుగైతే కనుక మోషేకి దేవుడు అరణ్యములో ఆ యొక్క పొదలో నుంచి నేను తోడుంటాను, ఐగుప్తుకి వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తాను అన్నట్లుగా దేవుడు ఈ రీతిగా పౌలుకి సహాయం చేస్తున్నాడు. ఆ రోజు పౌలుకే కాదు, ఈరోజు ప్రియ విశ్వాసి ప్రియ దేవుని సేవకులారా, మనం నిజంగా ఆయన కొరకు బ్రతికితే ఆయన దూత మన చుట్టూ కంచి ఉంటారు. ఒకసారి నేను కొన్ని కారణాల చేత భయాందోళనలో ఉన్నప్పుడు కనుక ఒక దర్శనాన్ని చూశాను.
మా మందిరం కాలిపోతుంది. ఒక సహోదరుడు నేను షికార్గంజ్ నుంచి వస్తూ ఉన్నాము. దగ్గరికి వచ్చిన మందిరం కాలిపోతుంది. లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి బయటకు వచ్చి చూస్తే అగ్ని లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు. కనుక నేటికి ఈ స్థలంలో 31 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎవరి ద్వారా, సేవకుల విశ్వాసుల ద్వారా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు మా పక్షంగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. కారణం మనుష్యుడైతే, మనుషులు మనకు తోడుగా ఉంటే, కీర్తన 129 అధ్యాయం చూస్తే, వారు దేవుడు మనకు తోడు లేకపోతేట వారు మన ప్రాణముతోనే మింగేస్తారు. కనుక ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఇరుగు పొరుగు వారు, శత్రువులు ఎన్ని పరిస్థితులు కలిగించినప్పుడు కూడా నాకు నెమ్మది హృదయంలో ఉంటుంది. దాని కారణం ఏంటంటే, పిలిచినోడు నమ్మదగినవాడు, పోషించినవాడు నమ్మదగినవాడు. కనుక మనం ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటే ఆయన మనతో ఉంటాడు. పౌలుతో అంటున్నాడు, నువ్వు భయపడకు, యెరూషలేములో ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది అని మాట పౌలుకి దేవుడు సహాయం చేసి తన దూతలుగా సైన్యాన్ని పంపించి తను కైసరికి పంపించినట్లుగా, ఫెలిక్స్కి అప్పగించినట్లుగా, ఆ ఉత్తరము ఫెలిక్స్కి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, మనం ప్రభు కొరకు బ్రతికితే ప్రభువు మనతో ఉంటాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించు. నీ దాసులుగా, పరిశుద్ధులుగా మేము ఎన్ని పరిస్థితులు వచ్చినా మేము నీ కొరకు ఏ రీతిగా బ్రతకాలో అయా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.